రేపు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ సామగ్రితో పాటు సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సైతం చేశారు. వేసవి తీవ్రత నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. 4 పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణకు సంబంధించి 4వ విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం మనం చూసాము. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 3 పార్లమెంట్ నియోజకవర్గాలని, ఒకటి వరంగల్ నియోజకవర్గంతో పాటు అదేవిధంగా మహబూబాబాద్, దాంతోపాటు భువనగిరికి సంబంధించి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ జగన్గామ ఉంటున్న నేపథ్యం. అయితే ప్రస్తుతం మనం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న నేపథ్యం. ఇప్పటికే ఏనుమాములకు సంబంధించి అక్కడ 4 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ 4 నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోయిన నేపథ్యం. ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా వాళ్ళ కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లకు కూడా చేరిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనకు సంబంధించి చూసుకోవచ్చు, ఈ పోలింగ్ స్టేషన్ మర్కజీ స్కూల్కి సంబంధించి, హన్మకొండలోని మర్కజీ స్కూల్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ సిబ్బంది అంతా కూడా చేరుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈవీఎం కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని అంతా కూడా సిబ్బంది అంతా తెచ్చుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరిగే నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల తర్వాత మాక్ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత గంట పాటు మాక్ పోలింగ్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఏంటి, వీవీప్యాట్లకు సంబంధించి అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించి చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మార్నింగే మొదలైపోతాయి. 7 గంటల నుంచి అసలైన పోలింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ వద్ద చూసుకోవచ్చు. అసలే ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యము మనం చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేసిన నేపథ్యం, టెంట్లు కావచ్చు, దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చేసుకొని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒకటి వరంగల్ తూర్పు, పశ్చిమ, అదేవిధంగా వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, పరకాల, పాలకుర్తి, ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి వరంగల్ పార్లమెంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మరొక నియోజకవర్గం భూపాలపల్లి ఉంటుంది. ఈ భూపాలపల్లిలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఇది అత్యంత సమస్యాత్మకమైన జిల్లాగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యము మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, అయితే చేరుకున్న నేపథ్యాన్ని మనం పోలింగ్ స్టేషన్ల వద్ద చూస్తూ ఉన్నాము. అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా పూర్తయిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చిన నేపథ్యము ఈసారి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1839 మంది హోమ్ ఓటింగ్కి అప్లై చేసుకున్న నేపథ్యంలో 1718 మంది ఏదైతే ఎన్నికలకు సంబంధించి వాళ్ళ ఓటు వినియోగించుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు 12,710 పోస్టల్ బ్యాలెట్లు ఉన్న నేపథ్యంలో 9,544 మంది పోస్టల్ బ్యాలెట్ల సంబంధించిన ఓట్లను కూడా వాళ్ళు వినియోగించుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మరోవైపు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం. మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా డోర్నకల్, అదేవిధంగా ములుగు, నర్సంపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉంటే మరో 3 నియోజకవర్గాలు ఇటు పినపాక కావచ్చు, ఇటు ఇల్లందు నియోజకవర్గాలు ఉంటున్న నేపథ్యం. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఏదైతే ఎన్నికల సిబ్బంది తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకునే నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మొత్తం 15,32,366 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. పురుషులు అయితే 7,47,836 మంది, మహిళలు 7,84,424 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా మొత్తం 1809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఎక్కువ శాతం ఏజెన్సీ ప్రాంతంగా ఉంటున్న నేపథ్యం. ఇటు ఇల్లందు కావచ్చు, అదేవిధంగా ములుగు కావచ్చు, మరోవైపు నర్సంపేట ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ఏజెన్సీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు
కావడంతో ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు 317 ఉన్న నేపథ్యం, దానికి అనుగుణంగానే వెబ్ కాస్టింగ్ కావచ్చు, ఏదైతే లైవ్ వెబ్ కాస్టింగ్ ఇట్లాంటి ఏర్పాటు చేసిన నేపథ్యం, సీసీటీవీ కవరేజ్ ద్వారా, మైక్రో అబ్జర్వర్ ద్వారా అన్ని అంశాలను కూడా పరిశీలించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా ఉంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మొత్తం 1506 మంది హోమ్ ఓటింగ్కు అప్లై చేసుకున్న నేపథ్యంలో మొత్తం 1397 మంది ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ కూడా అందరూ ఎన్నికల సిబ్బంది అంతా కూడా చేరుకున్న నేపథ్యం. మరోవైపు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జనగామకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్గా ఉంటుంది. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం, ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్న నేపథ్యం. ఎవరైతే ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చే క్రమంలో తాగునీరు కావచ్చు, మనం ఉన్నటువంటి ఇప్పుడు చూస్తున్నటువంటి టెంట్ల సౌకర్యం కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడకుండా నీడ లాంటి ఇచ్చే ఏర్పాట్లు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి అయితే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. 5 గంటల తర్వాత అంటే 6 గంటల నుంచి, ఉదయం 6 గంటల నుంచే దానికి సంబంధించి ముందస్తుకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.